నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. పుష్ప 2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా సంధ్యా థియేటర్లో జరిగిన తొక్కిసలాట ఘటనలో పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన ముగ్గురు నిందితులు సంధ్యా థియేటర్ యజమానానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. రాత్రి పుష్ప 2 ప్రీమియర్ షో వేళ తీవ్రమైన తొక్కిసలాట ఘటనలో దిల్సుఖ్ నగర్కి చెందిన రేవతి అనే మహిళ మృతి చెందింది. మృతురాలు కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అరెస్టు వివరాలు చిక్కడపల్లి ఏసీపీ వెల్లడించనున్నారు. దానికి సంఘటనకు బాధ్యులైన దాని గురించి మా డీసీపీ సార్ ఆ రోజు పత్రికా సమావేశం ఏర్పాటు చేసి బాధ్యులైన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని చెప్పి చట్ట ప్రకారం 105/1181 రెడ్ విత్ 3/5 BNS ప్రకారము కేసు నమోదు చేసి ఈ అమ్మాయి ఎవరైతే చనిపోయిన తల్లి ఉందో తల్లి మరియు కొడుకు వాళ్ళ భర్త వాళ్ళ కూతురు అందరూ కలిసి సినిమా థియేటర్కి వచ్చారు. లోపల టికెట్ తీసుకొని లోపల ఉన్న క్రమంలో ఎప్పుడైతే మీకు ఆ రోజు సంఘటన వీళ్ళు ఎవరైతే అల్లు అర్జున్ గారితో వచ్చిన బౌన్సర్స్ ఉన్నారో పర్సనల్ సెక్యూరిటీ వాళ్ళు అందరిని నెట్టివేసే క్రమంలో లోపల సీట్ల కింద అక్కడ సఫకేటెడ్ గురి ఊపిరాడక కింద పడిపోతే లోపల ఒక సాయి కిరణ్ అనే వ్యక్తి వాళ్ళు పోలీసుకు హెల్ప్ అడిగితే వాళ్ళు మన పోలీసు వాళ్ళు లోపలికి వెళ్ళి మా అంజనేయులు కానిస్టేబుల్ ఆఫీసర్ మౌనిక మన సిఐ గారు చిక్కడపల్లి సిఐ గారు ప్రసాద్ రెడ్డి ఎస్ఐ గారు వీళ్ళందరూ తీసుకొని బయటకు తీసుకొచ్చి వాళ్ళకు ఫస్ట్ ప్రాథమిక సిపిఆర్ చేసి వెంటనే దుర్గాబాయి దేశ్ముఖ్ హాస్పిటల్కి తరలించి అక్కడి నుంచి అబ్బాయిని ఇంకా సూపర్ స్పెషాలిటీకి తరలించడం జరిగింది. బాలుడు పరిస్థితి ఆశాజనకంగా ఉంది. ముందుకు భగవంతుని దయతోటి అతను మంచి కోలుకోవాలని మేము కూడా కోరుకుంటున్నాం. మేము పేపర్స్ అన్ని చూసాము. వాళ్ళు ఎంతమంది ఇప్పుడు ఇతన్ని అరెస్ట్ చేసిన వాళ్ళని అడిగిన వాళ్ళు పార్ట్నర్స్ 7-8 మంది ఉన్నారు. ఆ అందులో ప్రతి ఒక్కరు బాధ్యులే. ఈ సంఘటనలో ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళకి చట్ట ప్రకారము ఇందులో ఎవరైతే మెయిన్ లోయర్ బాల్కనీ అప్పర్ బాల్కనీ ద ఇన్ఛార్జ్ ఎవరు విజయ్ చందర్ అనే వ్యక్తిని కూడా ఈరోజు అతని రిమాండ్కు తరలించడం జరిగింది. సీనియర్ మేనేజర్ నాగరాజు అనే వ్యక్తిని కూడా ఎవరైతే థియేటర్ సంధ్యా థియేటర్ మేము చూసే మెయిన్ మేనేజర్ కూడా వారిని ఈరోజు హానరబుల్ కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయడం జరిగింది. వారిని రిమాండ్కు తరలించడం జరిగింది. బీఆర్ఎస్ నాయకులను విమర్శించే స్థాయి కాంగ్రెస్ నాయకులకు లేదని, మీరు ఇచ్చిన 6 గ్యారెంటీలను అమలు చేసి మాట్లాడండి తప్ప అడ్డగోలుగా మా నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదని బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు ఎద్దండి నరసింహారెడ్డి అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముసాబాద్ మండల కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పట్టణ అధ్యక్షులు నరసింహారెడ్డి ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య ప్రజలంతా మెచ్చిన నాయకుడు, మళ్ళొకసారి ఆగయ్య పైన గాని సిరిసిల్ల అభివృద్ధి ప్రదాత కేటీఆర్ పైన గాని చిల్లరగా మాట్లాడితే మీ విఘ్నతకే వదిలివేస్తున్నామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు ఎద్దండి నరసింహారెడ్డి, కేటీఆర్ రాష్ట్ర సేన నాయకులు మేంగాని మనోహర్, యువజన నాయకులు శీలం స్వామి, జాంకీర్, కోడి శ్రీనివాస్, దిలీప్, కొంచెం నరసింహులు, మల్లయ్య, బీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు. మాట అనే ముందు జాగ్రత్తగా మా జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య ఉన్నాడు. ఖచ్చితంగా మీరు ప్రతి విమర్శ అనేది ఖచ్చితంగా చేస్తాడు. ఆయన జిల్లా అధ్యక్షుడు. మీ హోదా ఏంది, అతని హోదా ఏంది? అతడు ఒక జిల్లాకు మా బీఆర్ఎస్ పార్టీకి అధ్యక్షుడు. ఖచ్చితంగా విమర్శ చేస్తారు. అతన్ని పట్టుకొని నువ్వు చిన్నోడా, నువ్వు పొట్టోడా, అది కరెక్ట్ కాదు. ఏదైనా ఉంటే మంచిగా మాట్లాడాలి, ముందాగా ఉండాలి తప్ప ఇంత రాజకీయాల చిల్లర మాటలు పనికిరావు. బిడ్డ మీరు ఖచ్చితంగా మేము సీరియస్గా రాబోయే రోజుల్లో నీకు తీరు మారకపోతే సీరియస్గా మా పార్టీ తరఫున తీవ్రంగా మేము హెచ్చరికలు చేస్తున్నాం. రాబోయే రోజుల్లో మేము ఊర్లలో కూడా తిరగనేమో బిడ్డ. పిల్లలు ఈ రకంగా మాట్లాడుతూ ఉన్నారు. ఒక పెద్ద నాయకులు పట్టుకొని వాడు వీడు అని సంబోధిస్తూ ఉన్నారు. ఇది కరెక్టేనా అనేటువంటి విషయం ఏం కాదు. ప్రజలు ఓటర్ల దగ్గర చర్చ జరుగుతూ ఉంది. చర్చ జరిగేటువంటి క్రమంలో వాళ్ళ నాయకుడే గసంటోడు కాబట్టి వాళ్ళ కింది నాయకత్వం కూడా అదే రకంగా మాట్లాడుతుందనేటువంటి తీరు ఏదైతే ఉందో అది ప్రజల ద్వారా వినిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇదే కేకే మహేందర్ రెడ్డి నా సిరిసిల్ల చేనేత పద్మశాలి కార్మికులను అవహేళన చేస్తూ బిడ్డ
పద్మశాలి బిడ్డలారా మీరు నిరోధులు నమ్ముకోవాలని చెప్పేసి వాక్యాన్ని ఇచ్చినటువంటి తీరు యావత్ సిరిసిల్ల సమాజం మొత్తం సిరిసిల్ల ఇన్ఛార్జి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులతోటి నాగన్న గారి మీద కానీ మా సిరిసిల్ల నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత రామన్న గారి మీద కానీ ఎటువడతాడు మాట్లాడిపించారు. ఇలా మేము ఒకటే అడుగుతూ ఉన్నాం, మీరు స్క్రిప్ట్ తయారు చేయించి మా బీసీ నాయకుడైనటువంటి ఆగన్నను మీరు తిట్టిపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారని చెప్పేసి మాకు తెలుస్తూ ఉన్నది. ఇలా మేము ఒకటే అడుగుతూ ఉన్నాం, ఆగన్న గారు సుదీర్ఘకాలము విప్లవ ఉద్యమంలో పనిచేసి బడుగు బలహీన వర్గాల కోసం పనిచేసి ఈ యొక్క ప్రాంతము తెలంగాణ రాష్ట్రం సాధిస్తేనే ఈ యొక్క ప్రాంతం అంతా అభివృద్ధి చెందుతుందని చెప్పేటువంటి ఉద్దేశంతో ఆనాడు విప్లవ ఉద్యమం నుంచి బయటకు వచ్చి టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయి తెలంగాణలో 10 ఏళ్ల నుండి దోచుకున్న కేసీఆర్ కు ఇంకా పరిపాలన దాహం తీరలేదని అంబర్పేట గోల్నాక డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఫరీద్ అన్నారు. సోనియా గాంధీ 78వ పుట్టినరోజును కాంగ్రెస్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న మంచి పరిపాలనను చూసి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన 6 గ్యారెంటీలను చూసి ఓర్వలేకపోతున్నారని వాపోయారు. రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పరిపాలన చూసి సంతోషపడితే కేటీఆర్ మోహన్ చాటేశారని అన్నారు. అనంతరం విద్యార్థులతో కేకును కట్ చేసి పెన్ను పుస్తకాలను అందజేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు సభ్యులు తదితరులు పాల్గొన్నారు. पब्लिक को उसमें कुछ फायदा नहीं हुआ. हम 6 जो गारंटी लेके आए उसमें जो आरटीसी है, इलेक्ट्रिक है, गैस सिलेंडर है और जो भी इंद्रम्मा इल्लू है, उसमें जो भी प्रोग्राम कर रहे हैं रेवंत रेड्डी साहब बहुत अच्छा कर रहे हैं और आगे चल के भी पब्लिक को और अच्छा करेंगे इस काम के लिए. और गवर्नमेंट आगे चल के हमारी 5-10 साल चलेंगी. तुम 10 साल गवर्नमेंट में रह के क्या करें, खाली बाप बेटे और भांजे और ये बेटी इन लोगों के और हुकूमत चलाए, किसी को आप आगे बढ़ने नहीं दिए. और दूसरी चीज क्या है, लोगों को फोन रिकॉर्डिंग करे, लोगों को ब्लैकमेल करे आप और दूसरों को धमकियां देके लोगों को आगे काम करने नहीं दिए आप. लिहाजा रेवंत रेड्डी आगे ऑल कमिटीज को लेके चल रहे, एससी बीसी माइनॉरिटी ओबीसी सबको आगे गवर्नमेंट लेके चल रहे हैं. आगे लोगों को प्रोग्रामों में ले रहे हैं, अच्छे पोस्टां दे रहे हैं और अवाम में पब्लिक में रहना बोल के पूरे नीचे से लेके ऊपर तक के लीडरों को बोल रहे हैं कि पब्लिक में रहो, पब्लिक का जो मुश्किल में जो है वो काम में आगे बढ़ो बोल के हमारे को पार्टी की तरफ से वो मिल रहा है. और पार्टी हमारे को बोल रही जो भी चीजों की कुछ कमी है तो हमको बोलो. हाईकमान रेवंत रेड्डी 24 घंटे पब्लिक के लिए है, तुम्हारे वैसा नहीं है. केटीआर साहब आप जाके फार्म हाउस में सो रहे थे, न तो प्रगति भवन में सो रहे थे. आप अपोजिशन के लीडर है, 1 साल हुआ आप अब तक असेंबली को नहीं आए. आपका अगर अपोजिशन लीडर रहते, आप पब्लिक के लीडर रहते तो आप आके पब्लिक के लिए असेंबली में लड़ते थे. रेवंत रेड्डी पब्लिक का लीडर है बोल के पब्लिक में रह रहे हैं और पब्लिक के लिए काम कर रहे हैं और पब्लिक के असेंबली में जो मुद्दे हैं वो मुद्दों को सॉल्व कर रहे हैं. जैसा आज डेवलपमेंट है ओल्ड सिटी का, आप 10 साल में ओल्ड सिटी के लिए डेवलपमेंट नहीं लाए, जो आज रेवंत रेड्डी मेट्रो ले लेके आए. आप कहाँ, आप प्रगति भवन या नहीं तो आपका फार्म हाउस के महदूद थे आप. हमको अब इस वक्त नीचे से ग्राउंड लेवल से लीडरों को काम करना बोल के रेवंत रेड्डी साहब हिदायत दिए और सीनियर लीडर ने भी हिदायत दिए. अब हमारे गोविंद रेड्डी साहब हमारे इंचार्ज है यहाँ के, उन्होंने भी ये बोले कि भाई आप लोग कॉन्स्टिट्यूंसी में जो भी काम होगा मेरे को आधी रात को बोलो, मैं उसके लिए मैं रिस्पॉन्स दूंगा और जो भी आप लोगों की जो परेशानियां है दूर करूंगा. मैं गोलनाका डिवीजन प्रेसिडेंट से यहाँ पर और अंबरपेट माइनॉरिटी इंचार्ज की तरफ से आज हमारे सोनिया गांधी मैडम का प्रोग्राम किया गया. उसमें ऑल लीडर्स हमारे माइनॉरिटी एससी बीसी ओबीसी महिला मोर्चा ये यहाँ पर पूरे लोग शामिल हुए. मैं उनका सबका शुक्रिया अदा करता हूँ. వరంగల్ 2వ డివిజన్ వంగపహాడ్ గ్రామంలో అరికెళ్ల సుమన్ ఆధ్వర్యంలో సోనియా గాంధీ జన్మదిన వేడుకలు నిర్వహించారు. అనంతరం 2వ డివిజన్ పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి ప్రాథమిక పాఠశాల హైస్కూల్లో పిల్లలకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 1 సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంలో ప్రజలకు ఎన్నికలలో హామీలు ఇచ్చినవన్నీ తీరుస్తూ ప్రజల సంతోషాలు అన్ని సంక్షేమ పథకాలు
అందులో ఆగిన కృషి చేస్తున్న రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ గ్రామాన మనకు తెలంగాణ ఇచ్చినందుకు మనం రుణపడి ఉంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో వంగపాడు గ్రామ సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పొన్నాల శ్రీకాంత్, మంతోంటిని తదితరులు పాల్గొన్నారు. వంగపాడు డివిజన్ 2వ డివిజన్ గ్రామంలో శ్రీమతి సోనియా గాంధీ గారి బర్త్డే సందర్భంగా గ్రామ ప్రజలతో అందరం జరుపుకుంటూ తెలంగాణ ఇచ్చినందుకు సోనియా గాంధీ గారికి జన్మదిన శుభాకాంక్షలు అందజేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సంవత్సరం యొక్క ఏదైతే మనం వేడుకలు జరుపుకుంటున్నామో సంవత్సరంలో పరిపాలన, అందరికీ సంక్షేమ పథకాలు అందుకు అదేవిధంగా ఈరోజు మనకు తెలంగాణ ఇచ్చిన తల్లి యొక్క జన్మదిన వేడుకలను పురస్కరించుకొని మన సెక్రటరియట్లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించడం జరుగుతూ ఉన్నది. ఈరోజు తెలంగాణ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని సంబరాలు కూడా జరుపుకోవడం జరుగుతూ ఉన్నది. సోనియా గాంధీ జన్మదిన వేడుకలు గ్రామాన ఘనంగా జరుపుకోవాలి. ఎందుకంటే ఈ యొక్క రాష్ట్రానికి 2వ ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి గారు, మొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. అంటే ఈ యొక్క తెలంగాణ ఇవ్వడం వల్లనే ఈ పార్టీలకు అధ్యక్షులు, ముఖ్యమంత్రులు రాష్ట్రాన్ని పరిపాలించే యొక్క మంచి జరుగుతూ ఉన్నది. ఈ యొక్క సంబరాలలో ప్రతి ఒక్కరూ జరుపుకోవాలని, అదేవిధంగా సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందాలని 6 గ్యారెంటీలు అన్నారు. అప్పుడు మేము మేనిఫెస్టోలో 6 గ్యారెంటీల్లో అన్నీ అమలు చేసుకుంటూ ఈరోజు ప్రజలు బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. సోనియా గాంధీని ఈరోజు మంచి రాష్ట్రం మాకు అనుగ్రహించినందుకు సోనియా గాంధీకి ధన్యవాదాలు తెలుపుకుంటూ, అదేవిధంగా PCC అధ్యక్షుడు మహేష్ కుమార్ గారి ఆధ్వర్యంలో మంచి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మా ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు సోనియా గాంధీ జన్మదినాన్ని ఘనంగా జరుపుకోవాలని చెప్పేసి 3 రోజులు సంబరాలు జరుపుతూ ఉన్నారు. ఈ యొక్క సంక్షేమ పథకాలు అన్ని గ్రామాలలో ఇంటింటికి చేకూరాలని, ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క కాంగ్రెస్ నాయకుడు ప్రజలతో మమేకమై మంచి జరగాలని కోరుకుంటా ఉన్నాము. ఈ యొక్క సెలబ్రేషన్స్ రోజు నాతో పాటుగా మా 2వ డివిజన్ కాంగ్రెస్ నాయకులు సుధాకర్ అన్న, క్రాంతి, శివ వీళ్ళందరూ పాల్గొనడం చాలా సంతోషం. ఈరోజు జన్మదిన పురస్కరించుకొని వంగపాడు 2వ డివిజన్లో పిల్లలకు కేక్ కటింగ్ జరుపుకుంటూ అరటి పండ్లు, సంత్రాలు పంచడం జరుగుతూ ఉన్నది. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క కార్యకర్తకు హృదయపూర్వక ధన్యవాదాలు. నా పేరు అరకిల సుమన్, హన్మకొండ SCCL ఉపాధ్యక్షుడిని, 2వ డివిజన్ వంగపహాడ్. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు ఆదిలాబాద్ బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ వినూతనంగా ట్రాక్టర్పై హాజరయ్యారు. అందరూ ఎమ్మెల్యేలు కాన్వాయి సెక్యూరిటీతో రాగా పాయల్ శంకర్ మాత్రం ట్రాక్టర్ మీద వచ్చారు. స్వయంగా తానే ట్రాక్టర్ నడుపుతూ అసెంబ్లీలోకి ఎంట్రీ ఇచ్చిన వీడియో ఇప్పుడు ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఆయనతో పాటు ముతోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్, సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయ్ హరీష్ ఉన్నారు. దగ్గర నుంచి ఎందుకన్నా అరే చూస్తూనే ఉండండి విత్రి న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.